నిజంగానే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా గట్టి ప్రయత్నం చేస్తోందా? అసలు తుఫాను సహాయం కనుక తీసుకుంటే ధాన్యం కొనుగోలుతో మా సంబంధం లేదని కూడా చెప్తున్నట్లుగా నిన్న వార్త వచ్చింది. సో రైతులు ఎదుర్కొంటున్న కష్టాల మీద ఇప్పుడు జగన్ గారి పర్యటన నేపథ్యంలో ఇప్పుడైనా పరిహారం ప్రకటించే అవకాశం ఉందంటారా గోపి గారు? సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి దుర్మార్గమైన పని ఏంటంటే రైతు భరోసా కేంద్రాలు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలను మూసేసి ఆ సిబ్బందిని సచివాలయాలకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు. రైతు భరోసా కేంద్రం ఉంటే అందులో సిబ్బంది ఆ గ్రామంలో ఏ రైతు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేస్తున్నాడు అనేటువంటి లెక్కలు స్పష్టంగా వచ్చాయి. గ్రామంలోనే కాబట్టి గ్రామంలో ఉండే 100 మంది రైతులు 50 మంది రైతులు అంటే పేరు మార్చి వాటిని కంటిన్యూ చేస్తున్నారు కదా, పేరు మార్చారు కానీ వాటిని కంటిన్యూ చేస్తున్నారు కదా, అయినా కూడా ఈ క్రాపింగ్ సరిగ్గా జరగలేదన్నది విమర్శ. అది జరగలేదండి. అదే దానివల్లే ఏమైందంటే మొత్తంగా ఈ క్రాప్ అనేది జరగలేదు. అసలు లెక్కలు లేవు ఎక్కడ కూడా. ప్రభుత్వం దగ్గర ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏం పంట వేశాడు అనేటువంటి వివరాలు లేవు. ఈ లేకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టపరిహారం రాదు. తర్వాత ఇన్సూరెన్స్ కట్టలేదండి. గత సంవత్సరం క్రాప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టాల్సింది కట్టలేదు. ప్రీమియం కట్టాలి, అది కట్టలేదు. దానివల్ల కూడా క్రాప్ ఇన్సూరెన్స్ చాలా మందికి రాదు. మొన్న వర్షానికి మోంతా తుఫాను వల్ల చాలా జిల్లాల్లో పంటలు నష్టపోయాయి. అంటే పంటలు, వరి పంట అంటే పొట్ట మీద ఉంటుంది. ఇప్పుడు ఈ పొట్ట మీద ఉన్నదే కింద పడిపోయిందని లేపి నిలబెట్టి చేయడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి అయితే కాదు. ఆ రైతుకి నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఈ లెక్కలేవి ప్రభుత్వం దగ్గర లేవు. ప్రభుత్వం దగ్గర లేకుండా ఇప్పుడు రైతులు సచివాలయానికి వెళ్ళి అడుగుతుంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని సచివాలయాల్లో ఆ పంటల వివరాలు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు మిగిలిన చోట్ల చాలా చోట్ల లేవు. సో ఇదంతా కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉందని నేనైతే అనుకోవడం లేదండి. వీళ్ళకి పారిశ్రామికవేత్తల పట్ల చిత్తశుద్ధి ఉంటుంది కానీ రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. సో ఈ ప్రమాదం వల్ల చాలా మంది రైతులు నష్టపోయారు. చాలా మందికి నష్టపరిహారం అయితే అందదు. రైట్, ఓకే. రియల్ టైం గవర్నెన్స్ అంటే రైతులకి కూడా ఆదుకునే విధంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఎగ్గొట్టే విధంగా ఉండకూడదేమో కదా వెంకటరెడ్డి? రియల్ టైం గవర్నెన్స్ రియల్ టైం ఆ టైంలో షో చేయటం వీళ్ళకి తెలుసు. ఎందుకు అంటే యాక్షన్ కెమెరా స్టార్ట్ అనగానే యాక్షన్ కెమెరా స్టార్ట్ 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తారు, వెళ్ళిపోతారు. ఎందుకు దీన్ని అంటున్నా అంటే మీరు జాగ్రత్త, మీ మీద కక్ష కట్టినట్టున్నారు గవర్నమెంట్ వారు. వచ్చినట్టు ఆ మహిళను చూడకుండా పాపం శ్యామల గారి మీద కూడా కేసు పెట్టడం ఏంటి? ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం? ఇప్పుడు వాళ్ళు మాట్లాడటానికి కూడా హక్కు లేదా? నిన్న ఆవిడ, మీరు వెళ్ళారు కదా, మాట్లాడుతూ విన్నాను. ఆవిడ 10 ప్రశ్నలు వేస్తే వాటిలో నాకైతే ఏం అభ్యంతరకరమైన ఏం కనపడలేదు. రెండోది అఫీషియల్ ప్రెస్ మీట్, దాంట్లో ఎక్కడ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు లేవు. ఈ బెల్ట్ షాపులు వల్ల జరిగిందా కాదా, ఇది మద్యం వల్ల జరిగిందా లేదా, ప్రభుత్వం దీని మీద అసలు వివరణ ఇస్తుందా లేదా? అవును, వివరణ ఇస్తా లేదా? పోలీసులకి అంటే వేధించడమే వాళ్ళు శ్యామల గారి మీద వాళ్ళు రాశారు. అధిష్టానం డైరెక్షన్ మేరకే మాట్లాడని ఆవిడ చెప్పిందంట. ఆవిడేమంది, మమ్మల్ని బయటే మాట్లాడొద్దన్నారు, లోపల గురించి మాట్లాడింది. మరి పోలీసులు ఎట్లా లీక్ చేశారా, లేకపోతే ఎల్లో మీడియా ఊహించి రాస్తుందా? నాకేం అర్థం కావట్లా. ఫేక్ చిచ్చుకు పోలీసు ఉచ్చంట. సోషల్ మీడియా పోస్టుల ద్వారా కుల ఘర్షణలు రెచ్చగొట్టే వారిపై సీరియస్ అండి. ఇవన్నీ కావాలని మరి ఇప్పుడు వీళ్ళ మీద కదా సార్, ఇప్పుడు ఫేక్ ప్రచారం చేసినటువంటి ఆ 2 పత్రికల మీద మరి యాక్షన్ తీసుకుంటారా డీజీపీ గారు? ఎందుకంటే ఇప్పుడు నేను విచారణకి వెళ్ళాను, నాతో పాటు నిన్న ఒక 5గురు విచారణకు వచ్చారు. శ్యామల గారిది ముందు మార్నింగ్ అయింది, నాది వెయిట్ చేయించి ఈవినింగ్ చేస్తాం విచారణ అన్నారు. ఈవినింగ్ వెయిట్ చేసి రాత్రి బయలుదేరేటప్పటికే 10 అయింది. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఏం దారుణం అంటే, సాక్షి టీవీ వాళ్ళు మీతో మాట్లాడిచ్చారా? సాక్షి టీవీ వాళ్ళు మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా? బయట చెప్పొద్దని అన్నారా? నన్నేం చెప్పొద్దని లేదు. సరే, ఇప్పుడు దీంట్లో దాపరికం నేను ఇచ్చారు కదా, వాళ్ళు అడిగిన క్వశ్చన్లు వాళ్ళు రాసేస్తున్నారు కదా. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు నేను చెప్పినటువంటి సమాధానం. వాళ్ళు అడిగేది మీకు బెల్ట్ షాపులు ఉన్నాయని అధికారికంగా ప్రభుత్వం ప్రకటించిందా అని అడుగుతారు క్వశ్చన్. అసలు బెల్ట్ షాప్ లో నేను ప్రభుత్వం అంటే ప్రకటించింది వేలం పాటలు పెట్టినట్టు. మీరు ఈ బస్సు ప్రమాదం జరిగినాక సార్, మీరు ఈ బస్సు ప్రమాదం జరిగినాక ఆ బస్సు దగ్గరలో ఉన్న బాధితులతో కానీ డ్రైవర్తో కానీ మాట్లాడారా అంట. నేను ఎట్ట మాట్లాడతాను డ్రైవర్తో పాటు? మీరు ఏ విధంగా బెల్ట్ షాప్లు ఉన్నాయని చెప్పి నిర్ధారించారు? నేను స్థానికులతో మాట్లాడి మీడియా వాళ్ళతో మాట్లాడి నిర్ధారించా అని చెప్పా. సో అది కుదరదంట.
అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చే ఫ్యాక్ట్ చెక్ కావాలంట. ఎట్లా ఇచ్చింది ప్రభుత్వం? అప్పట్లో వీడియోలు వచ్చినాయి గుర్తుందా మీకు? కొత్తగా షాపులు వచ్చినప్పుడు కొన్ని ఊళ్ళల్లో వేలం పాటలు పెట్టి బెల్ షాపులు అమ్ముతున్నట్టుగా వీడియోలు కూడా వచ్చినాయి కదా. వీడియోలు నిన్న సాక్షి వాళ్ళు కూడా వెళ్ళి బెల్ షాప్ దగ్గర వెళ్ళి బీరు అద్భుతం. నాకైతే నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈ మధ్య కాలంలో సాక్షి టీవీలో అంత ఆధారపూరితంగా వచ్చిన ఎవ్రీథింగ్ స్ట్రింగ్ ఆపరేషన్ ఎక్కడైనా ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం 4-5 సమాచారం సేకరించకుండా రాయరు. ఎందుకంటే మన బెల్ట్ షాపులు కూడా ఊర్లో ఉన్నటువంటి దాదాపు 12-13 మంది దగ్గర బయట తీసుకునే వేశారు. ఏది లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ లో నిన్న స్ట్రింగ్ ఆపరేషన్ చేశాడు రిపోర్టర్. చాలా అప్రిషియేట్ చేయాలి, అదొక అంశం. రెండో దీనికి సంబంధించి చెప్పానంటే మళ్ళీ ఏది పెడితే మాట్లాడితే లేని ఏది పెడితే అంటే వాళ్ళు ఏ మాత్రం చిన్న ఇప్పుడు గతంలో ఏంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉంటే కూడా అయ్యా ఇట్లా ఉంది అక్కడ ఎలాంటి క్వశ్చన్ లేకుండా కేసులు పెడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు మద్యం షాప్ లో బెల్ట్ కొన్నారని మద్యం షాపులోనే మద్యం కొన్నారని మీరు అంగీకరిస్తున్నారని క్వశ్చన్ అడిగారు. దానికి నేను చెప్పాను మద్యం షాపులో మద్యం కొన్నమాట వాస్తవం, దాని తర్వాత బెల్ట్ షాప్ లో కొన్నమాట కూడా వాస్తవం, అది కూడా రాయాలి మీరు అంటే. సో దానికి అగ్రీ చేస్తారు వాళ్ళు కూడా. సో దీంట్లో రెండోది ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఇష్యూ వస్తే మొట్టమొదటిగా ఈ క్రాప్ అనేది ఏంటంటే ఒక గ్రామంలో ఒక సర్వే నెంబర్లో ఏ రైతు ఏ పంట ఎంత సాగు చేస్తున్నాడు అనేది అఫీషియల్ రికార్డ్ రైతు భరోసా కేంద్రం అంటే ప్రభుత్వం దగ్గర ఉండాలి. సో వీళ్ళు రైతు భరోసా కేంద్రం పేరు మార్చారు, సరే వాళ్ళ ఇష్టం, అది రైతు సేవా కేంద్రం అని మార్చుకున్నారు. సో కానీ ఈ క్రాప్ అనేది నమోదు చేయాలి. పాయింట్ నెంబర్ 1, ఈ క్రాప్ నమోదు చేయకపోతే అసలు ఎక్కడ ఎంత పంట నష్టం జరిగింది ఎలా తెలిసిద్ది? ముందు అసలు గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటే రికార్డు ప్రకారం ఈ ఊర్లో ఇప్పుడు సిస్టమ్స్ వచ్చినాయి కదా, ఈ క్రాప్ సిస్టమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ ఆపినాడు, ఈ ఏ గ్రామంలో ఎంత పంట నష్టపోయిందో చెప్పలేడా? మోందా మోకరిల్లినప్పుడు ఇట్లా అంతే తెలంగాణ మీద తుఫాన్ అంతా వదిలినప్పుడు ఆయన చెప్పినాయి కదా. నిజమేనది ఓ మంత్రి గారు ఎవరు అంటే ఆ వీడియో కరెక్ట్ కాదని నేను వాడలేదు. తెలంగాణ వాళ్ళ దాంట్లో ట్రోల్స్ కూడా అదేదో జనాలు లేని దేశం మీదకో లేదా జనాలు లేనటువంటి ఖండం మీదకో వదలొచ్చు కదా, మా తెలంగాణ మీద సో ఇక్కడ ఏంటంటే ఈ క్రాప్ నమోదు చేయలేదు కొమ్మనేని గారు. పాయింట్ నెంబర్ 1, ఈ క్రాప్ నమోదు చేయకపోతే అసలు మనకి ఏ గ్రామంలో ఎంత పంట వేశారు, ఏ మండలంలో ఎంత నష్టపోయింది అనేది వివరాలు రావు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ మెయిన్ ఎన్యూమరేషన్. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో వాళ్ళ ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది చూడండి సార్, 3 రోజుల క్రింద కథను చూస్తే రైతుల్లో గడువు గుబులు పంట నష్టంపై హడావిడిగా ఎన్యూమరేషన్. 2 రోజుల్లోనే నివేదికకు సిబ్బంది ఆదేశం, శుక్రవారంతో ముగిసిన ఆ గడువు. కానీ చాలా ప్రాంతాల్లో ముంపులోనే పంటలు, నీరు దిక్కుండానే పంట నష్టంపై అంచనా, దీనివల్ల నష్టపోతామని రైతుల ఆవేదన. ఎక్కడ వేశారు? మెయిన్ పేపర్లోనే సార్. ఇదే సమస్య, మీరు ఎన్ని బయట పెడుతున్నారని ఈనాడు వాళ్ళు అసలు ఎన్ని పెట్టద్దు సార్, ఇప్పుడు డీటెయిల్ తీయొద్దని చెప్పి పెట్టారు. సార్ ఎవరైనా పత్రికలో వార్త నిజంగా వాళ్ళు రాసిన దానికి అది నిజమైతే 10 మందికి కాదు 1,00,000 మందికి షేర్ చేయమని వేయాలి వాళ్ళు యాడ్. సో దాన్ని ఎక్కడ మీరు డిస్ప్లే చేయొద్దంటే వాళ్ళు రాసేటటువంటి న్యూస్ లో ఫేక్ ఉందనే కదా, దాన్ని మనం అంతా మనం డిస్ప్లే చేస్తున్నాం కదా. ఫేక్ అని అనక్కర్లేదు కానీ కాంట్రడిక్టరీగా ప్రాబ్లం వస్తుంది. మన మొలకల చెరువులో బెల్ట్ షాపులు ఉన్నాయి, వాళ్ళే రాశారు. ఈనాడు జిల్లా పేపర్ లో వచ్చింది, రోజు చూపిస్తున్నాం దాన్ని. దాంతో వాళ్ళకి అదేంటి మన హైదరాబాద్ లో ఉన్న జిల్లా పేపర్ ఎట్లా వచ్చింది మనకి? ఈ పేపర్ లో చూస్తేనే వచ్చింది కదా. అందుకని లేకపోతే చిత్తూరులో ఉన్న ఎవరో చూసి మనకు పంపిస్తే తప్ప రాదు కదా. సో అది వాళ్ళ బాధ. సో వచ్చినవన్నీ చూపిస్తున్నాం అనేది. రెండోది ఇక్కడ వచ్చేటప్పటికి 15 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది కొమ్మనేని గారు. కానీ వీళ్ళు ఇప్పుడు 3,70,000 నిన్నైతే 2 లక్షలనే మొదటిసారి. కానీ ఇప్పుడు అందులో సమాచారం 3,70,000 వరకే చూపించాలనేది. అంటే మిగిలిన రైతులందరూ నష్టపోయినట్టే కదా. రెండోది పంటల బీమా అసలు లేదు, రైతులకు సంబంధించి రైతు భరోసా లేదు. ఇప్పుడు పంట నష్టపరిహారం కింద ఇప్పుడు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించాల. మీకు తెలంగాణలో 10,000 అన్నారు ఎకరానికి పరిహారం, ఎప్పుడు ఇస్తారనేది తర్వాత వాళ్ళ ఇష్టం. సో కానీ అసలు ఇక్కడ ప్రకటించాల. అంతే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు కదిలితేనే వీళ్ళు కదులుతారు ప్రభుత్వం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఇవాళ వాళ్ళు వాయిస్తాడు కదా, వాళ్ళు ఎడాపెడా వాయిస్తాడు కాబట్టి సాయంత్రం లేదంటే మధ్యాహ్నం ఈయన ఉన్నప్పుడు ప్రకటించేస్తారు. అది ఎవరు ప్రకటిస్తారు ముందు అయితే. సరే అది కొంతమందికి అందిద్దా లేదని. ఎందుకంటే మీరు చూస్తే మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్ళిన సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశాడు. పొగాకు బోర్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత పొగాకు బోర్డుకి లేఖ రాశాడు. తర్వాత అక్కడ మన బంగారుపాలెం మామిడి రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మామిడి మేము కొంటామని చెప్పి, అలానే మీకు ప్రతిదీ ఉల్లి రైతులు కావచ్చు, ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి వెళ్తారో వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వంలో కనీసం కొద్దిగా అంటే కుంభకర్ణులు నిద్రపోయినట్లు నిద్రపోతారు. జగన్ గారు అక్కడికి వెళ్ళంగానే ఉలిక్కిపడి లభిస్తారు అక్కడ.
లేచి ఇది ఇస్తాం అంటారు. సరే ఎంతో కొంత ముందు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి రైతు పూర్తిగా నష్టపోయినాడు. 16 నెలల్లో ఎక్కువ నష్టపోయింది రైతే సార్. అవును, ప్రాణ నష్టం జరగలేదు కానీ అంతవరకు 8 మంది చనిపోయారు సార్ ప్రాణ నష్టం. సరే అయినా కూడా తక్కువ లేదని అంటున్నారు. 8 మంది చనిపోయారు. కానీ ఆస్తి నష్టం అంటే ప్రత్యేకించి రైతులకైతే విపరీతమైన నష్టం జరిగింది అనేది ఎక్కువ చోట. రైతుకి దెబ్బ మీద దెబ్బ సార్. ఇప్పుడు రైతు ముందు వేద్దామంటే విత్తనాలు అయితే అవి సరిగ్గా ఉండవు. సరే దాన్ని ఎట్లా కొట్ట పండిద్దామంటే యూరియా అందదు. సరే ఎట్లా కొట్ట దాన్ని అంటే పంట సరిగ్గా చేతికి అందదు. సరే అందినటువంటి పంటను అయినా అమ్ముదామంటే గిట్టుబాటు ధర ఉండదు. సో దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది రైతన్నకు. కాబట్టి ఈ రైతన్నను ప్రభుత్వం ఆదుకోవాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటన తర్వాత కనీసం వీళ్ళకైనా కదలికి వచ్చిద్దాం. ఎందుకంటే ఒక ఆయనేమో ముంబైలో ఫ్యామిలీతో క్రికెట్ మ్యాచ్లకు వెళ్ళాడు, ఇంకొక ఆయనేమో లండన్లో ఫ్యామిలీ పర్యటనలో ఉన్నాడు. సో మరి వీళ్ళందరూ వచ్చేనప్పుడు అంటే అక్కడ ఏదో హిందూ జవాళ్ళని కలిశారని అన్ని వచ్చినాయి అనుకోండి. ఏడాదిలో వెళ్తాడు సార్. ఇప్పుడు ఆయన ఎట్టుంటుంది అంటే చెప్పట్లా, ఇప్పుడు విశాఖపట్నంలో సదస్సుల్లో ఎంత పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ముందే చెప్పేస్తున్నారు. ఎన్ని ఒప్పందాలు ఎంత పెట్టుబడులు అనేది ఫిక్స్డ్. అంటే ఫిక్స్ చేసి వాళ్ళు చెబుతున్నారంటే ఏంది, అదో ప్లాన్ ప్రకారం అది వచ్చేది కాదు. సో వీళ్ళు జనాల మధ్యలో ఎంత పెట్టుబడులు వచ్చినాయని చెప్పేటటువంటి కార్యక్రమం అనేది అర్థమైపోయింది. ఒక భాగం అనుకోండి అది. అంటే కొంతమంది తోటి ముందుగానే ఆల్రెడీ 10 లక్షల కోట్లు ఎంత పెట్టుబడి పెడతారు మీరు అని అడిగే అవకాశం ఉంది. దాన్ని లెక్కలు ఏమని చెబుతున్నారు. నిజంగా వస్తే సంతోషం. ఇప్పుడు ఆల్రెడీ అనుభవాలు రీచ్ అయితే అట్లా వాళ్ళు చెప్పేది ఏంటి, 10 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసి చెబుతున్నారు. వచ్చేసి ఇంకో 10 లక్షల కోట్లు రాబోతున్నాయని చెబుతున్నారు. మరి వీళ్ళు చెప్పిన ప్రకారం 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తే 1 లక్ష కోట్లు 20 లక్షలు అంటే ఎంతమంది ఉద్యోగాలు రావాలి. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎక్కడో చూశాను, వైసీపీ వాళ్ళు పెట్టుబడులను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారంట. మీరు అడ్డుకోగలిగితే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఎవరు అడ్డుకున్నారు? మేము లోకేష్ గారు ఎవరు అన్నారని ఎక్కడో చూశాను నేను. చంద్రబాబు నాయుడు గారు అనుబంధం మేము నిజంగా అడ్డుకుంటే ఆగిపోతాయి. అదే ఆయన చెప్పంగానే మోహన్దానే ఆగిపోలేదు కదా సార్. ఆయన చెప్పారు వాళ్ళేమో డ్రగ్ పార్క్ వద్దు అయ్యొద్దని ఉత్తరాలు రాస్తారు, అదానికి రాసిచ్చేస్తున్నారని వాళ్ళు విమర్శలు చేస్తారు. సార్ బల్క్ డ్రగ్ పార్క్ వచ్చినప్పుడు యాక్చువల్ తుని దగ్గర వీళ్ళు అక్కడ ఎవరిని భూములు ఇవ్వద్దని చెప్పి, అసలు మీకు ఇక్కడికి వస్తే ఇవన్నీ నాశనం అయిపోయిందని చెప్పి ప్రచారం చేసి లేఖ కూడా రాశాడు యనమల రామకృష్ణుడు ఇది వద్దని. సరే అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నక్కపల్లి దగ్గరకు మారిస్తే ఇదే ఇప్పుడు ఉన్న హోంమంత్రి గారు టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. మీకు ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే పిల్లలు పుట్టరు, మీ అన్ని నాశనం అయిపోతారు, ఇవ్వద్దని చెప్పి ఆమె రెచ్చగొట్టింది. ఈ రోజు ఆమె అక్కడ పెట్టడానికి భూములు అయిన సేకరణకు వస్తే ఇప్పుడు అడుగుతున్నారు, మొన్నటిదాకా మీరే కదా ఇక్కడికి వస్తే ఇవన్నీ నాశనం అయిపోతాయి అంది. మరి ఈ రోజు మీరు ఎట్లా సమ్మతిస్తున్నారు? ముందు దానికి సమాధానం చెప్పండి అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. రైట్.